అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూప్ దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, నీ మాటలు మాకు కావాలి. నీ మాటలు వినాలని నీ బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, నిలిచి ఉన్నారు, వేచి ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతో నాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. అమ్మ, అందరూ బాగున్నారా? సమయానికి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమైనటువంటి వారులారా, దేవుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. చదవబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. భవిష్యత్తును ఉద్దేశిస్తూ జరగబోయేటటువంటి చరిత్ర, జరగబోయేటటువంటి విషయాలను భక్తుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు రాయించడము, చూపించి రాయించినటువంటి గొప్ప విషయాలు ఈ గ్రంథములో ఉన్నవి. భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. ఇక్కడ 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక సంఘములతో దేవుని దూత ఇలాగూ చెబుతూ రాస్తున్నటువంటి మాటలు, సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. మరి 7 సంఘముల చరిత్ర మనకు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు కావచ్చు, లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్ఫుర్ణ అనేటటువంటి ఆ యొక్క సంఘమునకు కూడా రాస్తున్నటువంటి ఈ మాటలు, 7 సంఘముల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు మనము ఖచ్చితముగా నేర్చుకోవాలి. వధువు సంఘముగా పిలవబడుతున్నటువంటి మనము, వధువు సంఘముగా మార్చబడినటువంటి మనము, ఎత్తబడేటటువంటి వారముగా ఉన్నటువంటి మనము ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈరోజు చదివినటువంటి మాట ఏమిటి అంటే, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదననే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా, మన ముఖ్యమైనటువంటి అంశముగా ధ్యానిస్తూ ఉన్నాము. నమ్మకముగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే మరణము వరకు, చివరి వరకు కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. అలా ఉన్నట్లయితే జీవ కిరీటము మీకు లభిస్తుంది. నమ్మకము. ఈరోజు నమ్మకం విషయంలో మనం ఎలాగున్నాం? క్రైస్తవ జీవితము నమ్మకముతో కూడినటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్మాలి. నమ్మిక, నమ్మకము, ఈ 2 మాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఇంకొక మాట కూడా ఉంది, నమ్మెను. నమ్మిక, నమ్మెను, నమ్మకము, ఈ 3 కూడా మన జీవితంలో ఉండాలి. భక్తులైనటువంటి వారి జీవితంలో ఈ మాటలు ఉన్నాయి కనుక వారు భక్తులుగా పిలువబడటం మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యానికి వారసులుగా వారు ఎంచబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీవు నమ్మకము కలిగి ఉన్నావా లేదా? దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నావా లేదా? నమ్మిక, నమ్మెను, నమ్మకము, ఈ 3 కూడా ఉండాలి. ఎవరైతే చివరి వరకు నమ్మకము కలిగి ఉంటారో, ఎవరైతే మరణం వరకు నమ్మకముగా ఉంటారో వారికి జీవ కిరీటం ఇచ్చేదనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ నమ్మకాన్ని వమ్ము చేయడానికి, నమ్మకాన్ని చెడగొట్టడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుతంత్రాలు వాడు చేస్తూ ఉంటాడు, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ ఏది వచ్చినా, ఏమి వచ్చినా కానీ మన నమ్మకము ఎక్కడా కూడా కోల్పోవడానికి వీలు లేదు. నమ్మకములో మనము నిలబడవలసిన వారమై ఉన్నాము. మనము నమ్మినది ఎవరిని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము నమ్మాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి శ్రమలు వచ్చాయి,
క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు వచ్చేటటువంటి జీవితం అయి ఉన్నది. శ్రమలకు అనుమతిస్తాడు దేవుడు. కానీ శ్రమలలో కూడా మనం ఏం చేయాలంటే నిలబడవలసిన వారమై ఉన్నాము. శ్రమలను కూడా మనము జయించవలసిన వారమై ఉన్నాము. శ్రమలలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం పట్టుకోవాలి. శ్రమలలో మనము ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. శ్రమలు ఎన్ని వచ్చినా కానీ, సమస్యలు ఎన్ని వచ్చినా కానీ, శోధనలు ఎన్ని వచ్చినా కానీ, అవరోధాలు ఎన్ని వచ్చినా కానీ, ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, ఇరుకులు ఎన్ని వచ్చినా కానీ, నిన్ను సమస్యలు శోధనలు చుట్టుముట్టేసినా కానీ నీ నమ్మకాన్ని ఎక్కడా కూడా కోల్పోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నమ్మాలి. నమ్ముట నీ వాళ్ళతో నమ్మని సమస్తము సాధ్యమే అని లేఖనము సెలవిస్తూ ఉంది కదా. నీ నమ్మిక ఎక్కడా కూడా తగ్గడానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే కనుక 2వ తిమోతి పత్రికలో రాయబడినటువంటి మాట, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయములో మనము చూసినట్లయితే 12వ వచనం చూద్దాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరైతే సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయనందు నమ్మిక ఉంచి వాటిని సహిస్తారో వారందరూ కూడా ఆయనతో ఏలిక చేస్తారు, ఆయనతో కలిసి ఏలుదురని రాయబడింది. శోధన సహించిన వాడు ధన్యుడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. శోధన సహించినటువంటి వాడు ధన్యుడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మరణాన్ని గెలిచినటువంటి ఆయనను మనం ఏం చేయాలి అంటే నమ్మాలి. మరణాన్ని గెలిచినటువంటి ఆయనను మనము నమ్మాలి. నమ్మిక అనేటటువంటి లక్షణం మన జీవితంలో ఉండాలి. పౌలు గారి యొక్క పరిచర్య మనం పరిశీలన చేసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య, నమ్మకమైనటువంటి పరిచర్య ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి పరిచర్య. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు మత పిచ్చితో ఆయన ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు యోధా మతాన్ని అనుసరిస్తూ, యోధా మతాన్ని నమ్ముకుని, యోధా మత యొక్క సిద్ధాంతాలను, కట్టుబడులను ఆయన పాటిస్తూ ముందుకు వెళ్ళినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో క్రైస్తవులను చంపేయాలని ఆలోచన, క్రైస్తవ్యము లేకుండా చేయాలని ఆలోచన ఈ యొక్క సౌలు గారు అనగా పౌలుగా ఉన్నటువంటి సౌలు కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క దర్శనము ఆయనకు అందింది. దేవుడు ఎప్పుడైతే పౌలు గారిని దర్శించాడో వెంటనే ఆయన జీవితంలో మార్పు వచ్చింది. చంపేద్దామనేటువంటి ఆలోచన మారిపోయింది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా మారిపోయాడు. సువార్త ప్రకటింపకుండా నేళ్ళ నాకు శ్రమ అన్నట్టుగా మారిపోయాడు. అద్భుతమైనటువంటి మార్పు ఆయన జీవితంలో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్యలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన సేవా పరిచర్య కొనసాగించడంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆయన పని చేసినట్టుగా, క్రీస్తు యొక్క గాయములలో పాలు పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. పౌలు గారు చేసినటువంటి సువార్త పరిచర్య నమ్మకమైనటువంటి పరిచర్య, యథార్థమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి పరిచర్య, మాదిరి కలిగినటువంటి పరిచర్య, క్రీస్తును చూపించినటువంటి పరిచర్య. ఏది ఆశించి ఆయన చేయలేదు. ప్రతి ఒక్కరికి రక్షణ అందుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి అనేటటువంటి నినాదముతో ఆయన ముందుకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పని ఏమిటో, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని ఏమిటో, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి యజ్ఞము ఏమిటో, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగము ఏమిటో ప్రజలకు వినిపించేలాగా ఆయన సువార్త ప్రకటించాడు. అద్భుతమైనటువంటి పరిచర్య. ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రాణములు కోల్పోయినా పర్వాలేదు అని ఎన్నో చోట్ల ఆయన మరి ఫైట్ చేశాడండి. అద్భుతముగా పోరాడాడు. తర్కములు ఆడించాడు. డిబేట్లు జరిగాయి. ఆ కాలంలోనే ఒంటరి పోరాడినటువంటి రోజులున్నాయి. ఏథెన్సు పట్టణంలోనికి ఒక్కడే వెళ్ళాడు. భయంకరమైనటువంటి పట్టణం అది ఏథెన్సు పట్టణము. ఒక్కడే వెళ్ళాడు, నిలవబడ్డాడు, అద్భుతముగా పరిచర్య చేశాడు. బలిపీఠము గురించినటువంటి పరిచర్య అక్కడ జరిగింది. బలిపీఠం గురించి మాట్లాడుతూ అద్భుతంగా వారితో అరియోపక సభ అనేటటువంటి సభ జరుగుతూ ఉంటే ఆ సభలో నిలబడ్డాడు. అక్కడ గ్రీకులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. వారు కొత్త విషయాలు నేర్చుకుని తత్వము కలిగిన వారు కనుక కొత్త విషయముల ద్వారానే బలిపీఠము అంటే ఏమిటో చెప్పాడు. ఆ బలిపీఠము ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి ఆ విషయాన్ని బయలుపరచడము. అంటే ఒక నమ్మకమైనటువంటి పరిచర్య ఎలా చేయాలో, ఏది ఆశించకుండా, స్వార్థము లేకుండా నిస్వార్థమైన పరిచర్య ప్రభు ఎలా పరిచర్య చేశాడో అలాగే ఆయన కూడా పరిచర్య చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. ఎంత అద్భుతమో. చాలా
క్రీస్తు శ్రమలలో ఆయన కూడా భాగసుడైనట్టుగా కూడా మరి గలతీ పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. నమ్మకమైన పరిచర్య అంటే అది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు అంటే ఈయన గమనించాలి, చాలాసార్లు శ్రమలు పడినట్టుగా, ప్రభు కొరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రికలో ఈ విషయాలన్నీ కూడా రాశారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి, వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరియు ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. చూడండి ఎంత ప్రయాసపడ్డాడో. నేను మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు తిన్నాడంటే 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు. 5 సార్లు తిన్నాడంటే. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని. అంటే ఇంత ప్రయాస, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైనటువంటి ఆపదల్లోనూ, నా స్వజనులనైన ఆపదల్లోనూ, అన్యజనులనైన ఆపదల్లోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ. ఏమండి, మొత్తం ఈయన పరిచర్యలో ఆపదలు సంభవించినప్పుడు దొంగల వలన, అలాగే నదుల వల్ల, అలాగే పట్టణాల వల్ల, ప్రతి దానిలో కూడా ఈయన ప్రయాసపడ్డాడు. ప్రతి దాని వల్ల కూడా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా కష్టపడి పని చేసినట్టుగా రాయబడింది. కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పుకుల చేత, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు. ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. చాలా అద్భుతమైన పరిచర్య. అంటే ఈ పరిచర్య అంతా కూడా నమ్మకము కలిగినటువంటి పరిచర్య. నమ్మికతో పరిచర్య చేశాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో రాస్తూ అన్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం అనేటటువంటి మాట మీరు నమ్మాలి. నిజముగా ఆయన లేవకపోతే ఈ పరిచర్య అంతా వ్యర్థమే అన్నాడు ఆయన. అంటే ప్రభువు తిరిగి లేచినటువంటి ఆ విషయాన్ని నమ్మిక కలిగి ముందుకు వెళుతూ ఉన్నాడు, చాటిస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానాన్ని సంపాదించాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, మరణములను విరిచాడు, మరణ భయాన్ని తొలగించాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. చివరి వరకు నమ్మకముగా ఉన్నాడు కనుకనే ఆయనకు దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత మామూలు ఆధిక్యత కాదు, ఎంతో అద్భుతమైనటువంటి ఆధిక్యత. నీతి నిమిత్తం హింసింపడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ ఉన్నాము. నీతి నిమిత్తం హింసింపడు వారు ధన్యులు అంటే పౌలు గారు కూడా నీతి నిమిత్తమే హింసింపడ్డారు. సువార్త నిమిత్తమే ఆయన హింసించారు, కొట్టారు, ఈడ్చారు, భయంకరముగా శిక్షించారు. 39 కొరడా దెబ్బలు 5 మారులు ఆయన మీద వేశారు, బెత్తములతో కొట్టారు. భయంకరమైనటువంటి అవమానము ఆయన కలిగింది. అయినప్పటికీ ఎక్కడ రాజీ పడకుండా ఖండాంతర సువార్త చేసినటువంటి గొప్ప వీరుడు, గొప్ప ధీరుడు ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఏకదాటిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. దాదాపుగా 14 పత్రికలు రాశాడు దేవుడు, ఆయన చేత రాయించాడు. ఇప్పుడు సంఘాలకు ఆధారమైనటువంటి పత్రికలు అవే. 14 పత్రికలలో అద్భుతమైనటువంటి విశ్లేషణ విషయము ఉన్నది. ఎంత గొప్ప చరిత్ర కలిగినటువంటి పరిచర్య అండి ఇది. ఈ పరిచర్యను మనం గమనించినట్లయితే నమ్మకం మీద జరుగుతున్న పరిచర్య ఇది. మరి నీ జీవితంలో ఆయన నమ్మడం వలన నీకు వచ్చేటటువంటి లాభం ఏమిటి? అవును, ప్రభువును మనము నమ్మాలి. నమ్మిక కలిగి మనము జీవిస్తే మన జీవితాలు అద్భుతముగా మలచబడతాయి. మరణము వరకు నమ్మకముగా ఉండటం వలన మనకు వచ్చేది జీవకిరీటము. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నావు,
కానీ నమ్మకత్వం ఎలాగుంది నీలో? ఎంత నమ్ముతూ ఉన్నావు నీవు ఆయనను? ఎంత నమ్మకం కలిగి ఉన్నావు ఆయన మీద నీవు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు నీవు ఆయన దూషిస్తున్నావేమో, జాగ్రత్త. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఏమొచ్చినా నమ్మకత్వాన్ని ఎక్కడా కూడా కోల్పోకూడదు. నీ నమ్మకం అధికం అవ్వాలి తప్ప అల్పం అవడానికి వీలు లేదు. నీ విశ్వాసపు స్థాయి పెరగాలి తప్ప అవిశ్వాసం నీలోనికి రావడానికి వీలు లేదు. నా దేవుడే చూచుకుంటాడు, ఆయనే చూచుకుంటాడు, ఏమీ పర్వాలేదు, ప్రార్థన చేద్దాము అనే ఆలోచన నీలోనికి రావాలి తప్ప ఏం దేవుడో, ఈ కష్టాలేంటో, ఈ బాధలేంటో, ఈ బలహీనతలేంటో, ఈ ఇబ్బందులేంటో, ఈ ఇరుకులేంటో అని నీవు చింతించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు అంటే నీ దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అనే నమ్మకము నీలోనికి వస్తే చాలు. చింత రాకూడదు, అపనమ్మిక రాకూడదు. నీవు కలిగి ఉండవలసినది నమ్మకమే. ఆయన మాత్రమే తలంచుకుంటూ ఆయన యందే నీ ధ్యాస ఉంచి నమ్మిక ఎక్కడ కూడా కోల్పోకుండా ఉన్నట్లయితే, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగించేంత అవిశ్వాసం ఉంటే చాలా ప్రమాదం అండి. మరి నీ నమ్మకత్వం ఎలాగుంది ఈరోజు? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీ జీవితంలో దీవెనలు కావాలి అంటే, మెండుగా కావాలి అంటే నమ్మకమైనటువంటి జీవితమును కలిగి ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడని రాశారు. చాలామంది ధనవంతులు అవడానికి ఆతురపడతా ఉంటారు. అలాంటి వారికి శిక్ష ఉందనకు చెప్తూ ఉన్నారు. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ నమ్మకత్వం ఎలా ఉందని ఈరోజు అడుగుతూ ఉన్నాను. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి దీవెనలు మెండుగా ఉన్నాయి. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి జీవకిరీటము దేవుడిస్తూ ఉన్నాడు. పౌలు గారికి మరి ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదండి. చక్కని పోరాటం పోరాడాడని ఆయన పరుగు కడముట్టించినట్టుగా రాయబడింది. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించితిని, దేవుడు నాకు నీతి కిరీటము దానముగా ఇచ్చాడని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి నీతి కిరీటం ఆయనకేనా, మనకు లేదా అంటే, ఎవరైతే పౌలు వలె ఉంటారో, ఎవరైతే ఆయన వలె ముందుకు సాగుతారో, ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ఎవరైతే దేవుని పరిచర్యలో బలముగా ముందుకు వెళతారో, ఎవరైతే విశ్వాసము స్థిరులుగా ఉంటారో, ఎవరైతే ఆయన కార్యాలను చక్కగా జరిగిస్తారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారో, వారందరికీ దేవుడిస్తున్నటువంటి బహుమానం ఏమిటంటే నీతి కిరీటము. కావాలా నీతి కిరీటం నీకు ఈరోజు? కావాలి అంటే నమ్మకత్వం కలిగి జీవించు. అలా జీవిస్తే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తూ ఉన్నాడు. అలా జీవిస్తే నీకు ఆయన నీతి కిరీటం ఇస్తూ ఉన్నాడు. టోటల్గా చెప్పాలంటే పరలోక రాజ్యములో వారసత్వం నీకు ఇస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా గమనించాలి, చిన్న విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలంటండి. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, దేవునికి సంబంధించి ఏ విషయమైనా కానీ మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. దీని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఆ ఉపమానం ఏమిటంటే, ఒక ధనవంతుడు ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరలోక రాజ్య పోలికలో ఉన్నటువంటి ఒక ఉపమానం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపమానము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి మనం గమనిస్తే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించి చెబుతున్నటువంటి మాట, ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడంటండి, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 1 ఇచ్చి ఎవరి స్వాస్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాడంట యజమానుడు. వెళ్ళిపోతే మరలా కొంతకాలానికి తిరిగి వచ్చాడు. ఈలోపు 5 తలాంతుల ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి మరి జాగ్రత్తగా 5 తలాంతులను ఇంకో 5 తలాంతులుగా మార్చాడు. మొత్తం మీద 5కు 5 తలాంతులు సంపాదించాడు కష్టపడి. అంటే మొత్తం 10 తలాంతులు వచ్చింది. తర్వాత 2 తలాంతులు ఆయన కూడా చక్కగా మరలా కష్టపడి ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు, 4 తలాంతులు. కానీ 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేశాడంటే దాన్ని పట్టుకుని పాతి పెట్టాడు. ఆ యజమానుడు వస్తలోకి వాడి దగ్గర 1 తలాంతే ఉంది. ఆ యజమానుడు మొత్తం అందరినీ పిలిచాడు. 5 తలాంతులు ఆయన వెళ్ళాడు. ఏం చేసావంటే 5కి 5 తలాంతులు వచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం అది కూడా 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ మాట మనం అనిపించుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అదండి, కొంచెములో నమ్మకముగా ఉన్నది. దేవుడు కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. నీ నమ్మకత్వం, కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావా లేదా, అప్పుడు నీకు అంతటి మీద అధికారం ఇస్తాడంట. అలాగే 2 తలాంతులు తీసి 4 తలాంతులు సంపాదించి అతను కూడా అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావని చెప్పి ఆ యొక్క యజమానుడు చెప్పడం. మరి 1 తలాంతు వాడి విషయంలో అంటాడు కదా, తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయేవాడువు, చల్లని చోట పంటకు కూర్చుకుని వాడువు,
కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేది, ఇదిగో నీవు తీసుకునమని ఇచ్చిందే మరలా ఇస్తున్నాడు. అందుకు అతని యజమానుడు దానిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా, వారిని ఏమంటున్నాడో, బలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా అని పిలిస్తే వీడిని అంటున్నాడు కదా, చెడ్డ దాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి చివరికి ఆ తలాంతం తీసుకున్నాడు. ఇతను తీసుకెళ్ళి మరి 30 వచనం మనం 29 చూస్తే కనుక, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయుడి. అది కాబట్టి చిన్న విషయంలో మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. మనం చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అత్యధికమైన స్థాయి మనకిస్తాడు. మూడవదిగా గమనించాలి, ఆలయంలో పని చేయడంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మందిర పనిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవుని పనిలో మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం కలిగి మనం పని చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథం మనం చూస్తే చాలామంది రాజులు మనకు కనబడుతున్నారు. ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు ఉన్నారు, యోధా దేశాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు. యూదా దేశాన్ని పరిపాలించిన రాజులు 20 మంది. ఆ 20 మంది రాజులలో ఓషియా అనేటటువంటి రాజు చిన్న వయసులో రాజు అయిపోయాడు. దాదాపుగా 8 సంవత్సరాల వయసులో రాజు అయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. 31 సంవత్సరాలు పరిపాలించాడు ఆ రాజు. 16వ రాజుగా పిలువబడ్డాడు. రాజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఈ చిన్న వయసులో రాజు అయినటువంటి ఈ రాజు కొంతమందికి మందిర పని అప్పగిస్తే ఆ మందిర పనిలో వారు నమ్మకంగా ఉన్నారంటే. మందిర పనిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని పనిలో మనం నమ్మకమైనటువంటి వారముగా పని చేయాలి. నమ్మకత్వము మనం కలిగి ఉండాలి. నమ్ముట నీవంత నమ్మ సమస్తము సాధ్యమే అన్నారు కదా. కాబట్టి ఎక్కడా కూడా నమ్మిక కోల్పోకూడదు. చివరి వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఇచ్చేది జీవకిరీటము. రెండవదిగా చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మరింత ఆశీర్వాదం మనకిస్తాడు. మూడవదిగా ఆలయం విషయంలో, మందిరం విషయంలో, అనగా దేవుని మందిర పని విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం గమనిస్తే దేవుని వెంబడించడంలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడింది 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనములో. మరి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావు? ఆయన వెంబడించడం నమ్మకం కలిగి ఉన్నావా? నమ్మిక కలిగి నువ్వు ఇస్తున్నావా లేదా? హానోకు దేవుని వెంబడించడంలో నమ్మకం కలిగి ఉన్నాడు కనుకనే హానోకును దేవుడు పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. హానోకు మరణము రుచి చూడకుండానే దేవునితో ఆయన నడిచి ఆయన పరమునకు కొనుపోబడినట్టుగా రాయబడింది. ఈరోజు నువ్వు దేవుని వెంబడించడంలో ఎలా ఉన్నావు? నమ్మకం కలిగి ఉన్నావా? ఇక 5వదిగా మనం గమనిస్తే ఆయన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే, నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరగాలి అంటే, నీ జీవితంలో మహిమ కార్యాలు జరగాలి అంటే, నీ జీవితము ఉన్నతమైనటువంటి జీవితముగా ఉండాలి అంటే నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఆయన పూర్తిగా నమ్మాలి. నమ్మిక కలిగి నువ్వు జీవించాలి. నమ్మాలి ఖచ్చితంగా. నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. యాయీరు తన కుమార్తె చనిపోయినటువంటి వార్త యాయీరు దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? యాయీరు నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని కార్యము చూస్తావు, నీ కుమార్తె బ్రతుకుతుంది, నీవు నమ్మిక మాత్రం ఉంచంటే యాయీరు నమ్మాడు, తన కుమార్తె బ్రతికింది. అంత మాత్రమే కాదండి, నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతు అని చెప్పాడు ఒక సందర్భంలో. ఎక్కడ అంటే గనక బేతనియా ప్రాంతములో మార్తతో చెప్తున్నటువంటి మాట. అప్పటికి లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. అయినప్పటికీ అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు, అంటే నీ తమ్ముడు తిరిగి లేస్తాడని చెప్పాడు. 4వ రోజున తిరిగి లేచాడు. అంటే నమ్మితే ఏ కార్యమైనా జరుగుతుందంటే జరుగుతుంది. నమ్మాలి. మనం ప్రార్థన చేసినప్పుడే కార్యాలు జరిగినవని నమ్మమని చెప్పి మత్తయి సువార్త 21:28 మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన ఎడల కార్యాలు మనం చూస్తాం. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే నీలో నమ్మకత్వం సరిగా లేదు. నువ్వు నమ్మి ప్రార్థించు, ఏ కార్యమైనా జరుగుతుంది. నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఏ కార్యమైనా జరిగిస్తుంది. విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నట్లుగా విశ్వాసమే సహితమైన ప్రార్థన ఏ కార్యమైనా నీ జీవితంలో జరుగుతుంది. అలా జరగాలంటే నీ విశ్వాసము కావచ్చు, నీ నమ్మిక కావచ్చు, ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అపనమ్మిక మనలోనికి రాకూడదు, అవిశ్వాసం మనలోనికి రాకూడదు. ఎక్కడా కూడా ఇది జరగదు, ఇది అవ్వదు అనే మాట వద్దు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఎలాంటి కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, సత్తా కలిగిన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మహిమ కలుగునుగాక. మానవులుగా ఉన్నటువంటి మనకు అసాధ్యమేమో కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయనే, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయనే. సమస్తమును చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే గనుక ఏదైనా చేయగలడు, నా దేవుడు ఏదైనా చేస్తాడు అనే నమ్మకము నీలో ఉంటే చాలు. దేవుని కార్యాలు నీవు కన్నులారా చూస్తావు.
అంత మాత్రమే కాదు, నువ్వు కళ్ళారా చూసినటువంటి కార్యాలు నోరారా ప్రకటన చేస్తావు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అయితే ఇల్లంతటి మీద నమ్మకమైన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. మరి ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? నీవెంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నావు? నమ్మిక విషయంలో ఎక్కడ రాజీ పడకూడదండి. నమ్మాలా ఎన్ని మనుషులు నమ్ముకున్నట్టుగా యెహోవాను ఆశ్రయించడం మేలు, దేవుని నమ్ముకోవడం అనేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది అద్భుతం అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. మనము ఆశ్రయించవలసింది, మనము నమ్మవలసింది ఎవరినంటే మనుషులను కాదని నమ్మవలసింది ఆయన నమ్మాలి, దేవుణ్ణి మనము నమ్మాలి. నమ్మితే ఇన్ని కార్యాలు ఉన్నాయి, నమ్మితే ఆశీర్వాదాలు ఉన్నాయి, నమ్మితే పరలోక రాజ్యంలోకి వెళ్ళే అవకాశం మాత్రమే కాదు, నమ్మితే ఆయన మనకు జీవ కిరీటం ఇస్తూ ఉన్నాడు. చిన్న విషయంలో నమ్మకం కలిగి ఉండండి, నమ్మిక కలిగి జీవించండి. ఆయన మన కోసమే ఈ లోకంలోకి వచ్చాడు, మన కోసమే శిలువ యజ్ఞయాగం అనుభవించాడు, మన కోసమే శ్రమ అనుభవించాడు, మన కోసమే రక్తము చిందించాడు, మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే తిరిగి లేచాడు, మన కోసమే త్వరగా రానయ్యున్నాడు. ఇది నీవు నమ్మాలి, అంతే. నమ్మాల్సిందే. సువార్త నమ్మాలి. నమ్మిక కలిగి సువార్త పనిలో వాడబడండి. నమ్మిక కలిగి దేవుని మందిరానికి వెళ్ళండి. నమ్మిక కలిగి దేవుని మందిరంలో పనులు చేయండి. నమ్మిక కలిగి ఆయన యందు గురి కలిగి జీవించండి. దేవుడు మీ నమ్మిక చొప్పున కార్యాలు జరిగించనై ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నమ్మిక వల్ల జరిగే కార్యాల గురించి మీరు మాతో మాట్లాడారు దేవా. ఇదిగో నాయన, ఎక్కడా కూడా అపనమ్మిక రానివ్వకుండా నీ యందు నమ్మిక కలిగి ముందుకు సాగే కృపా భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు అన్నీ కూడా తొలగించి వేసి సమాధానము నీ బిడ్డలకు దయచేసి కృప చూపించుమని, దీవెనాశీర్వాద సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.